లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్నదే అందరి కోరిక. కానీ లక్ష్మీదేవి చంచలంగా తిరుగుతూనే ఉంటుంది. ఎట్లా? దానికేమన్నా ఇప్పుడు అమ్మవారు చంచలంగా తిరుగుతూ ఉంటుంది అనేటువంటి సందర్భాలలో ఏమిటి అంటే ఇక్కడ మనకు ఒకానొక సందర్భంలో అమ్మవారు భూలోకానికి వస్తుందట. భూలోకానికి వచ్చినటువంటి సందర్భంలో గోవులను చూసి మురిసిపోయి గోమాత వద్దకు వెళ్తుందట. మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది, నేను మీలో కొలువు తీరుతా అంటే గోమాతలుండి నువ్వు తల్లి చంచలమైన మనస్తత్వం నీది, నువ్వు సరిగా ఉండవు అని చెప్పి అంటుందట. అన్నప్పుడు మోక్షాన్ని ఇచ్చి మనకు ఆవు యొక్క భాగము అంటే వెనకాల నీకు స్థానం ఇస్తాము ఒకటి. రెండవది మేము నడిచే ఆ గోధూళి ఉంటుంది, గోధూళిలో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. గోవు నడిచినటువంటి ప్రదేశంలో ఆ యొక్క మట్టిని తీసి బొట్టు పెట్టుకున్నా కూడా మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. కనుక లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అని అనుకుంటే ముందు మనము ప్యూర్ హార్ట్గా అదేవిధంగా పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా అంటే ధర్మో రక్షిత రక్షిత, ధర్మంగా మనం ఉండాలి అంతే. అయితే లవంగాలు, పచ్చకర్పూరము, సువాసన అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. సువాసన కలిగినటువంటి ప్రదేశంలో అమ్మవారు కొలువు తీరుతుంది. కనుక లవంగాలు అదేవిధంగా పచ్చకర్పూరము ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక క్లాత్లో, ఇప్పుడు మీరు వేసుకున్నారు గులాబీ రంగు, అలాంటి రంగులో ఉండేటువంటి ఒక 1 మీటర్ క్లాత్ తీసుకొని అందులో చక్కగా కూడా 8 లవంగాలు కొంత పచ్చకర్పూరం వేసి ఒక మూటలాగా కట్టాలి. కట్టి దీనిని మీరు మీ ఇష్టదైవం వద్ద కానీ లేదా అమ్మవారి వద్దనన్న పెట్టి లక్ష్మీ అష్టోత్తరాలను చదువుకోవాలి. లేదా సిద్ధలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకొని దీనిని ధూప దీపాలను వేసి చక్కగా కూడా ఈ మూటను మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో కానీ లాకర్లో కానీ లేదా మీరు మీ వ్యాపార స్థలంలో అయినా కూడా లాకర్లో అయినా కూడా పెట్టండి. లేదు అని అనుకుంటే మనకు ఇంట్లో ఆగ్నేయం మూలన పెట్టినా కూడా పైన ఒక మేకులాగా కొట్టి దాన్ని పెట్టినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కనబడతాయి. మరి రుణ విమోచనం ఎట్లా గురుగారు? చాలా మంది ఈఎంఐలు కట్టడానికి సతమతం అయిపోతుంటారు. ఈ రుణ విమోచనం బాధలు తొలగాలంటే ఏమన్నా స్తోత్రము ఏదైనా చెప్తారా? తప్పకుండా. రుణానికి సంబంధించి కానీ మనకు ఇప్పుడు మీరు అన్నట్టు ఈఎంఐలు అంటే ఇప్పుడు ఒక కారులో తిరగాలి అనేటువంటి సంబరం ఉంది. కారు కొనుక్కున్నాం, దాన్ని ఈఎంఐ కట్టుకోవాలి కదా, తప్పదు. అవును, కట్టాలి. అవును, అంటే అనుకోని అవాంతరాలు వస్తాయి. నేను ఏమంటే ఇప్పుడు మనకు ఏదైతే స్తోమత ఉన్నదో మనం అదే చేసుకోవాలి. అవును. ఇప్పుడు ఇల్లు మీ దగ్గర ఒక 50 లక్షలు ఉంటే నువ్వు 80 లక్షల ఇంటికే పోవాలి. 2 కోట్ల ఇంటికి పోతే నువ్వు 1.5 కోటి లోన్ తీసుకుంటే ఇది వాస్తవం. ఇది కానీ అందరూ అదే చేస్తారు అంతే. అది మనం అది చెప్పి కూడా వాస్తవానికి. కానీ శంకరునికి సంబంధించి సాక్షాత్తు 64 రూపాలలో మహారుద్రుని యొక్క అవతారము కాలభైరవ స్వామి యొక్క అవతారం. ఈ కాలభైరవ స్వామికి ఒక 5 బుధవారాలు మిస్ కాకుండా అభిషేకం చేసి అటుకుల పాయసాన్ని సమర్పించి మిశ్రీ అంటారు మనకు, లైక్ డైమండ్ ఆకారాలలో ఉంటవి మిశ్రీ బిళ్ళలు, వీటిని వీటిని స్వామివారికి సమర్పించాలి. అభిషేక అనంతరం కూర్చొని కాలభైరవ అష్టకం చదువుకోవాలి. అదేవిధంగా రుణ విమోచక అంగారక గ్రహ స్తోత్రం కూడా ఉంది, అది చదువుకున్నా బాగానే ఉంటుంది. సో బుధవారం ఒకవేళ అష్టమితో కూడి వచ్చినా మంచిదే. ఇది మనకు సుమారుగా శుక్లపక్షంలో ఉండేటువంటి బుధవారం నుంచి ప్రారంభం చేయాలి. శుక్లపక్షము కృష్ణపక్షం మనకు ఇది 15 రోజులు, అది 15 రోజులు ఉంటుంది. పౌర్ణమి ముందు శుక్లపక్షము, పౌర్ణమి తర్వాత కృష్ణపక్షం. సో పౌర్ణమి ముందు వచ్చేటువంటి బుధవారాలు, పౌర్ణమి ముందు వచ్చేటువంటి అష్టములు, బుధవారం అష్టమి వస్తే ఇంకా మంచిది. ఇట్లా ఆ రోజు నాడు అభిషేకం ప్రారంభించుకొని కంటిన్యూ 5 వారాలు చేయాలి, మిస్ కాకుండా. అయ్యో ఇవాళ ఏటో వెళ్ళినా, ఏదో పని ఉండి నేను మర్చిపోయినా,
అనేటువంటిది కాకుండా మిస్ కాకుండా చేయండి. అటుకుల పాయసం నైవేద్యం పెట్టండి. అదేవిధంగా ఈ మిశ్రీ బిళ్ళలను సగము ఉదాహరణకి ఇన్ని తీసుకెళ్లారు. హాఫ్ గుళ్ళో పంచండి. హాఫ్ ఇంటికి తీసుకొని రండి. అచ్చా. తీసుకొని వచ్చి ఇంట్లో నలుగురికి మీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకు ఇవ్వండి. కలాకండ్, చక్కెర బిళ్ళ అవును. ఇలా ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా 5 వారాలు పూర్తయ్యేసరికి కానీ ఇంత లోపే తప్పకుండా మనకు రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది. మరి సొంతింటి కళ నెరవేర్చుకోవాలంటే గురుగారు? సొంతింటి కళ నెరవేరాలి అంటే మనము గతంలో కూడా 2026లో ఎవరైతే సొంత ఇంట్లోకి వెళ్తున్నారు, అంతకుముందు వెళ్ళారు అనే టాపిక్ కూడా చేశాం. చాలా వైరల్ అయింది అది. అవును. 1 లాక్ వెళ్ళింది అది సుమారుగా. నేనేమంటున్నాను అంటే సొంత ఇంటి కళ అనేటువంటిది వారి జాతక రీత్యా తప్పకుండా మనకు అది ఏర్పడుతుంది. జాతక రీత్యా చూసినా చెక్ చేసుకున్నా ఏర్పడుతుంది. ఓకే. సరే, ఏది ఏమైనా సొంత ఇంటి కళ కావాలి అనుకుంటే మనకు గడప వ్రతం అని ఉంటుంది. గడప అంటారు, కడప అంటారు. ఇంటి ముందు ప్రధాన ద్వారం ఉంటుంది కదా, అది మొదటి ముత్తైదువ అని చెప్పి ప్రతిరోజు కుదించాలి. ఇవాళ రేపు మొత్తం ముందే కలర్లు వేసేసి పెయింట్స్ వేసేసి పెట్టేస్తున్నారు. దాన్ని ఎవరు కడుగుతున్నారు కడపను కూడా తెలుస్తలేరు. కనుక ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే పాసిబుల్ అయితే ప్రతిరోజు మీ కడపను మీరే యజమాని కడగాలి, ముగ్గు వేసుకోవాలి మీరు ఉండేటువంటి కిరాయిల్లో. దీంతో పాటుగా ఇంటి ముందు కానీ ఇంటి పక్క వాళ్ళది కానీ ఛాన్స్ ఉంటే నేను కడుగుతాను, నేను ముగ్గు వేస్తాను అని చేయాలి. కడప వ్రతము ఇది చేస్తే తప్పకుండా మనకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది. 100కు 200%. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 5:30 లోపు గణపతి స్వామివారికి సంబంధించినటువంటి గణపతి అధర్వణ శీర్షం కానీ లేదా గణపతి ఆరాధన కానీ చేస్తే తప్పకుండా సొంత ఇంటి కళ నెరవేరుతుంది. శుభం శుభం. అట్లాగే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుందంటే ఇప్పుడు ఈ శని బాధ ఎప్పుడు తొలుగుతుంది గురుగారు? ఎలా తొలుగుతుంది? 7.5 సంవత్సరాలు ఉంటుంది అది. ఇప్పుడే వీరు వచ్చారు. 40-45 సంవత్సరాలు పైబడినటువంటి వారికి ఇది రెండోసారి రావడం. ఇది రెండోసారి. సుమారుగా 30 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఇది రెండోసారి. మొదటిసారి వచ్చింది అంటే వారి చిన్నతనంలో వచ్చింది. ఆ చిన్నతనంలో ఏదో తలకు దెబ్బ తాకడము, కాలుకు దెబ్బ తాకడము, బండి మీద నుంచి కింద పడడాలో, సైకిల్ మీద నుంచి కింద పడడాలో, ఆ టైం చిన్నతనంలో మనకు తెలియదు కదా. సో ఇప్పుడు అనుభవించేటువంటి వారు డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ వీరికి ఏంది అంటే ఏలినాటి శని అనేటువంటి బాధ వీళ్ళకు లేదు. ఎందుకంటే శనేశ్వరుడు ఇప్పుడు ఉన్నటువంటి స్థానం అది ఫేవరబుల్ కాదు తనకు. ఇప్పుడు మీనంలో ఉన్నాడు, అది ఎంతగా యోగించదు. మీనంలో నుంచి మేషంలోకి వస్తే ఇబ్బంది ఉంటుంది మీకు. మీనంలో అక్కడ శనేశ్వరుడు 0. అచ్చా. వీరికి మేషరాశి వారికి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కనుక ఒకవేళ వీరి జన్మజాతకంలో నడిచే దశ అంతర్దశలు కనుక యోగించకపోతే చెప్పలేం. ఇప్పుడు ఫలానా మేషరాశి, ఆయన పేరు రమేష్ అనుకుందాం. ఇప్పుడు రమేష్ అంటే రమేష్, రంజిత్, రాకేష్, ప్రవళిక, ప్రసన్న, ప్రమోదు 2024-25 వీరికి అసలే బాగాలేదు. మరి ఈ రకంగా బాగాలేదా, మరి ఆ 2020 శని వల్ల బాగాలేదా అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఓకే.